మనల్ని పిలవడానికి పెట్టుకున్న పేర్లు కాదు. కొంతమంది ఏం చేస్తారంటే పేర్ల మీదనే బాగా దృష్టి పెట్టి పేరు మంచిగా ఉండాలని పేర్లు పెట్టి పిలుస్తారు. ఆ పేరు కాదు, మన వ్యక్తిత్వానికి ఉన్న పేరు, మన జీవన శైలిలో వచ్చే పేరు, ఆ పేర్లు సంపాదించుకోవాలి. మనం ఒకతను ఉండడు, పెంటయ్య. పెంటయ్య అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అంటే లేక లేక కుమారుడు పుట్టిండు ఒక ఆయన. అంటే కుమారులు ఎంతోమంది, పిల్లలు ఎంతోమంది పుట్టి చనిపోయినాక ఈయన పుడితే ఈయనను పెంటయ్య అని పెడితే గాలి ధూళి ఏది ఆశపడవద్దు అని చెప్పి పెంటయ్య అని పేరు పెట్టడం. అంటే పెంటకు ఎవరు ఆశపడతారు? ఈయన పేరు పెంటయ్య అని పెడితే ఆశపడదు. ఏది గాలి ధూళి అంటారు కదా, దయ్యాలని అవని ఇవని అంటారు కదా, అలాంటి ఆశపడతాయని వాళ్ళు పెద్దలు వెనకటోళ్ళు ఏం చేశారంటే పెంటయ్య అని, గాలి అని ఇలాంటి కొన్ని పేర్లు పెట్టారు. కానీ పెంటయ్య అనే పేరు పెట్టుకున్న వ్యక్తి పేరు అలా ఉండొచ్చు, కానీ మంచి హృదయం కలిగి మంచి ఆలోచన కలిగి ఉంటే అది మంచి పేరు అన్నమాట. మంచి పేరు. కూడి వచ్చిన సంఘమునకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తునందు. ఈరోజు 6వ వన్డే సెమినార్. అంటే వన్డే సెమినార్ అనేవి 5 అయిపోయి ఇది 6వది. ఒకరోజు సెమినార్ అనేది ప్రతి మంత్ ప్రతి నెలలో నిర్వహించడం జరుగుతుంది. సమూయేల్ గారు చాలా శ్రమపడి అనేక విధాలుగా వాళ్ళ సంఘస్థులను పురికొల్పి దేవుణ్ణి ఘనపరచాలని, అదేవిధంగా అనేక విషయాలు బైబిల్లో నుండి జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్న ఉద్దేశం కలిగి వారు ఇది ఏర్పాటు చేశారు. నిజంగా కూడా వారిది సాహసం. ఎందుకంటే దీని వెనుక ఎంతో ఖర్చు ఉంటుంది. దీని ఖర్చు ఉంటే మిగతా వారందరినీ ప్రోత్సహించాలని వారు మరి ఎలా వారికి చెప్తుండో ఏమో, కానీ వారు ఎలా ప్రోత్సహించే వారంతా కూడా. కానీ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఒక మంచి ఆలోచన చేసిన వ్యక్తి సమూయేల్ గారు. సమూయేల్ గారు నిజంగా కూడా వారు ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నారో, సత్యాన్ని తెలుసుకున్న కానుంచి వారు ఒక మంచి దేవునికి మహిమ కలగాలన్న ఉద్దేశం కలిగి వారు ముందుకెళ్తున్నారు. చాలా సంతోషం. ప్రత్యేకంగా నీకు ధన్యవాదాలు. అయితే ఈరోజు ఈ వన్డే సెమినార్ సందర్భంగా అబ్బాయి పేరు ఏం పేరు? ప్రశాంత్ది పుట్టినరోజు. అదే ఇంకొకరు
ఆ, నీది ఇద్దరిది ఒకే రోజు. ఓకే. ఆ, మీ ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎన్నో సంవత్సరంలో అడుగు పెడుతున్నావు? నువ్వు ఎన్నో సంవత్సరం కడుగు? నువ్వు 17వ సంవత్సరంలో అడుగు పెడుతున్నావు. నువ్వు 20 సంవత్సరంలో అడుగు పెడుతున్నావు. ఓకే, చాలా సంతోషం. ఈ సందర్భంగా మీ ఇద్దరిని ఉద్దేశించి, ఎందుకంటే మీరు యవనస్తులు, 20 సంవత్సరాలు లోపే ఉన్నారు కాబట్టి మీరు యవనస్తులు, మీకు కొన్ని సూచనలు అనేవి అవసరం కనుక ఆ విషయాల్లో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీ ముందున్న సవాళ్ళు ఉన్నాయి కొన్ని. ఏం సవాలంటే, మంచి పేరు సంపాదించడం ఎలా? క్వశ్చన్ మార్క్. మంచి పేరు సంపాదించడము ఎలా? అయితే నెంబర్ 1 ఏంటిదంటే, దాన ధర్మాలు చేస్తే మంచి పేరు వస్తుంది. అంటే దీనికి బైబిల్కి సంబంధం లేదు. దాన ధర్మాలు చేస్తే అంటే వాళ్ళు క్రైస్తవేతరులైనా సరే, క్రైస్తవులైనా సరే, వారు దాన ధర్మాలు చేస్తే మంచి పేరు వస్తుంది. చాలామంది అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే, అక్కడికి డబ్బులు రొట్టెలు ఇచ్చి, పండ్లు పంచిపెట్టి వారు కొన్ని సేవలు అందిస్తారు. ఇలాంటి సేవలు అందించే వారికి కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే వారు చేసే సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ సేవా కార్యక్రమాల ద్వారా చేసే వాళ్లకు మంచి పేరు వస్తుంది. వస్తుందా రాదు? వస్తుంది. అదేవిధంగా ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టేవారు. చాలామంది మనం ఈ మధ్య చూస్తున్నాం సోషల్ మీడియాలో, తిండి లేక రోడ్ల మీద కొంతమంది, అంటే మతి స్థిమతం లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారికి కొంతమంది భోజనం తెచ్చి ఇస్తూ ఉంటారు. ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్న దీనస్థితిలో ఉన్న పరిస్థితులలో వాళ్ళు తెచ్చి ఇచ్చి మంచినీళ్ళు తాపి వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి చేసే సేవ అవుతుందో చూసే వాళ్ళకు మనకేమనిపిస్తుంది? అబ్బా, మంచి వ్యక్తి, ఎవరు చూసినా చూడకుండా ఇతను మంచిగా చేస్తుండు అంటే అదొక మంచి పేరు. ఆ విధంగా మంచి పేరు వస్తుంది. అదేవిధంగా వస్త్రాలు లేని వారికి వస్త్రాలు కొనిచ్చిన, చాలామంది వృద్ధులకు చలికాలంలో దుప్పట్లు కొనిస్తారు. ఈ విషయంలో తమ్ముడు జాన్సన్ వృద్ధులకు బట్టలు కొనియాలంటే ఉరుతలు ఊతాడు. చలికాలం వస్తే వృద్ధులకు బట్టలు ఇవ్వాలి, దుప్పట్లు ఇవ్వాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అయితే ఇలాంటి వస్త్రాలు అందిస్తే కూడా మంచి పేరు వస్తుంది, అంతేగా? ఇంకో రకంగా ఏంటంటే, ఎవరితోటి గొడవ పడకుండా, పంచాయతీ అనేది పెట్టుకోకుండా, ఎవరు తిట్టినా తల ఉంచుకొని పోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను కూడా మంచి వాళ్ళు అంటారా? రోజు తిట్టే వాళ్ళను, ఎవరి మాట వినని వాళ్ళను మంచోళ్ళు అయితే అనరు. మంచోళ్ళు అనే మాట ఎవరు అన్నారు? అయితే ఇంకొక మంచి మాట ఏమంటారంటే, ఇతరులకు మంచి మంచి సలహాలు ఇస్తే. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రికి కొంతమంది సలహాదారులను పెట్టుకుంటాడు. ఆ సలహాదారులను పెట్టుకొని ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. ఈ సలహాదారులందరూ ఏం చేస్తారంటే మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ సలహాదారులు ఇవ్వటం ద్వారా వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది, మంచి సలహాలు ఇస్తాయి. ఇంకా ఆస్తులు, బంగారం, డబ్బు సంపాదిస్తే వాళ్ళకు కూడా మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు అనే పేరు కూడా వస్తుంది. ఇన్ని రకాలైన పేర్లు, మంచి పేరు వస్తుంది. ఇది నెంబర్ 1. ఇక
రెండో పేరు ఏంటిది అంటే జీవగ్రంథంలో పేరు ఎలా సంపాదించాలి అనేది కావాలి. మీ ఇద్దరికి ఉన్నది అదే సవాల్. ఇప్పుడు మీరు ముందు ఇంతకన్నా ముందు చెప్పుకున్నవన్నీ మీరు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. ఒకవేళ కనుక మీరు మంచి ఆలోచన చేసి మీ చదువును బట్టి మీ జ్ఞానాన్ని బట్టి ఇతరులను చూసి మీరు కనుక ఇవన్నీ చేస్తే అది మంచి పేరు వచ్చేస్తుంది. కానీ జీవగ్రంథంలో పేరు సంపాదించుకోవాలి. మీకున్న ముందున్న సవాల్ అదే. ప్రతి యవనస్తునికి ఉన్న సవాల్ ఏంటి అంటే జీవగ్రంథంలో పేరు సంపాదించాలి. ఒక మాట సామెతల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనంలో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినది. ఇక్కడ ఏమంటుండు? ఎన్ని చేసినా ఏమి చేయకున్నా ఇక్కడ ఉండాల్సింది ఏంటంట? మంచి గొప్ప ఐశ్వర్యం కంటే, అంటే ఎంత ఐశ్వర్యమైనా ఉండని, ఎంత డబ్బన్నా ఉండని, దానికంటే మంచి పేరు ఉండాలి. మనకు డబ్బు ఉంటేనే కాదు, సంపాదన ఉంటేనే కాదు, వీటన్నిటికంటే గొప్పది ఏంటిది అంటే మంచి పేరు. నువ్వెంత డబ్బులు సంపాదించు, ఎంత ఆస్తులు కూడబెట్టు, నువ్వేది చెయ్యి, కానీ వాటన్నిటికంటే మంచి పేరు అవసరం. గొప్ప ఐశ్వర్యం కంటే అన్నాడు అక్కడ. గొప్ప అంటే ఏంటి? ఎంత ఉన్నతం, ఎన్ని వేల కోట్లు ఉన్నా సరే వాటన్నిటికన్నా మంచి పేరే గొప్పది. అది బైబిల్ చెప్పే విషయం. ఇంకో మాట ప్రసంగిలో 7:1 కూడా అక్కడ ఏమంటాడంటే సుగంధ తైలము కంటే మంచి పేరు చాలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఈ మంచి పేరు రావాలా. ఈ మంచి పేరు ఎప్పుడు వస్తుందో అప్పుడు మీ మీద దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ మీ మీద ఉన్నట్టు లెక్క. ఉదాహరణకు సమూయేలు ఉన్నాడు. ఆ సమూయేలు మనుషుల దయయందును దేవుని దయయందును వర్ధిల్లుచుండెను అని ఉంది. ఆయన ఎందుకు మనుషుల దయయందును దేవుని దయయందును వర్ధిల్లుచుండెను అంటే ఆయనకు ఒక మంచి బాలుడుగా ఆయనను స్వీకరించారు అందరు, అక్కడ ఉన్న వారందరూ కూడా. ఆయన ప్రవర్తన, ఆయన మాట్లాడే తీరు, చెప్పిన మాట త్వరగా వినటము, ప్రతి విషయంలో ఆయన తగ్గింపుతనం కలిగి ఉండటం ద్వారా ఆయనకు మంచి పేరు వచ్చి ఇతను మంచివాడు అని చెప్పి అందరూ ఆయనను ఏం చేశారంటే గౌరవించారు. గౌరవించటం వల్ల మనుషుల దయ ఆయనకు వచ్చింది. అలాగే దేవుని దయ కూడా ఆయనకు వచ్చింది. అదేవిధంగా సేమ్ టైం యేసుక్రీస్తు బాలుడుగా ఉన్నప్పుడు ఆయన కూడా మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. ఆయన కూడా మంచి పేరు సంపాదించాడు. ఆయన అంటే ఎలా ఈ పేరు వస్తుంది అంటే మన ప్రవర్తన, మన నీతి, మన నిజాయితీ, యథార్థత, ఇవి కూడా మంచి పేరు రావడానికి కొన్ని కారణాలు. నీవే కనుక ఈరోజు ఒక మాట రేపు ఇంకో మాట మాట్లాడినావనుకో, నీ మంచి అంతా గంగపాలయ్యింది. ఈరోజు ఒక మాట రేపు మార్చి ఆ మాటను మార్చి రేపు ఇంకో మాట మాట్లాడినావనుకో, నీకున్న పేరంతా గంగపాలయ్యింది, గంగలో కలిపినంత పని అయితే. ఈరోజు ఏదైతే మాట్లాడావో రేపు అదే మాట్లాడాలి. దానినే యథార్థత అంటారు. ఈరోజు నిన్నేదో అన్నా కానీ నిన్నటి మాట కాదండి, ఈరోజు వేరే మాట అనే మాటగా ఉండొద్దు. యవనస్తులు కదా, మీరు ఇప్పటి నుంచే కనుక ఏ మాట అయితే మీరు మాట్లాడతారో అదే మాట మీద మీరు నిలబడితే
మీ మాటను బట్టి మీకు మంచి పేరు వస్తుంది. పోయేదంతా మాటలోనే. మాట తప్పిండు అంటే మాట తప్పిన ఆయన గురించి ఏం చెప్పేది అంటారు. అందుకనే ఒక మాట ఏముందంటే రాజమాట మాట్లాడాలా అంటారు. రాజమాట అంటే ఏంటి? రాజు ఒక మాట ఇచ్చిండంటే దానికి తీర్పులేదు. యోహాను తల కావాలని సలోమి కూతురు నాట్యం ఆడి యోహానుని ఏమడిగింది? రాజును ఆయనకు విషయం చెప్పలేదు, కానీ నాకు ఒక బహుమతి కావాలి, నీకు ఏ బహుమతి కావాలో కోరుకో అంటే నాకు ఒక బహుమతి కోరుకుంటా, దాన్ని ఇవ్వమని అంటారు. ఏం బహుమతి కోరుకుంది ఆమె అంటే యోహాను తల కావాలా అంది. ఈయన ఏమన్నాడు? మాట ఇచ్చేసిండు అప్పటికే. అంటే తల తీసేయి ఇయ్యమని చెప్పక మునిపే మాట ఇచ్చేశాడు. మరి ఆయన ఆ మాట కొరకు ఆయన దుఃఖపడ్డా బాధపడ్డా మాట నిలబెట్టుకోవడం కొరకు తలను తీసి ఇచ్చేశాడు. అందుకనే రాజమాట అంటారు. అంటే నేను తలలు తీసేయమనేది కాదు ఉద్దేశం ఈడ. అంటే ఒక మాట అనేది ఇస్తే అలా ఉండాలి. అంటే ఉద్దేశం ఏంటంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక పద్ధతి ప్రకారం ఒకసారి ఇస్తే ఇవ్వాలి. నేను కూడా ఎవరికైనా మాట ఇచ్చిందనుకో, అది నష్టమైనా కష్టమైనా నెరవేర్చడానికే ప్రయత్నం చేస్తాను. అది ఎంత నష్టమన్నా కానీ కష్టం కానీ నేను దాన్ని నెరవేర్చడానికే ప్రయత్నం చేస్తాను. 99.9% నేను అదే ప్రయత్నంలో ఉంటాను. అప్పుడు మన మీద ఏమవుతుందంటే గౌరవం పెరుగుద్ది, మనకు మంచి పేరు వస్తుంది. మీరు యవనస్తులుగా 17 సంవత్సరంలోకి అడుగుపెట్టిన నువ్వు, 20 సంవత్సరాలకు అడుగుపెట్టిన నువ్వు ఈ మంచి పేరు సంపాదించడానికి ప్రయత్నం చేయండి. ఆ మంచి పేరు అనేది నీకు జీవ కిరీటాన్ని తెచ్చిపెడుతుంది అనే దాన్ని కూడా మనం ముందు చూడబోతున్నాం. ఇంకో మాట అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమించును. అంటే మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళను కొంతమందిని ఏరుకున్నారు. ఎంతోమంది ఉన్నారు, ఎంతోమందిలో 7 దొరికారు మంచోళ్ళు. ఎందుకు ఉన్న అంతమందిలో ఈ 7 మంచి పేరు పొందిన వాళ్ళు ఎందుకు దోలాడితే దొరికారు అంటే వారి పద్ధతులు, వారికి ఉన్న నిజాయితీ, నీతి, దేవుని ఎడల విశ్వాసము, ఇవన్నీ కలిగి ఉన్న వ్యక్తులు వీళ్ళు. ఈ 7 వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క జీవన విధానము, మాట తీరు, ఇవన్నీ కూడా ప్రజానికం అంతా కూడా గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. చూస్తే మరి ఆ సంఘంలో ఎంతోమంది ఉన్నారు అక్కడ, కానీ మంచి పేరు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 7 చూశారు. అక్కడ ఎవరు అంటే అలా పేర్లు చదవండి ఒకసారి చూద్దాం. స్తెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, నికోలాసు. ఎంత ఇప్పుడు వీళ్ళంతా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఐటిపాముల కాడ మంచి పిల్లగాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఎవరన్నా ఆరా తీస్తే పలాని వ్యక్తులు 2 ఉన్నారు అన్నట్టుగా ఉండాలి.
అంటే మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి మీకు అర్థమైద్దని మీరు భవిష్యత్తు ఉన్నోళ్ళు, అంటే భవిష్యత్తు తక్కువ, అంటే ఏజ్ ఎక్కువైన వాళ్ళకు కంటే మీకు భవిష్యత్తు ఎక్కువ ఉంది కాబట్టి, ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి, మీరు కనుక దీని మీద దృష్టి పెడితే మంచిగా జీవించాలి, యథార్థతంగా జీవించాలని మీరు కోరుకుంటే మీకు మంచి పేరు వస్తుంది. అలాంటప్పుడు మేమైనా సరే, సేవకులమైనా సరే, సామ్యుల్ కొడుకు మంచి పేరు గల పిల్లగాడు అని చెప్పుకోగలగాలి. లేకపోతే మనమే గనక మంచిగా లేకపోతే, మంచి పేరు తెచ్చుకోకపోతే సమాజం మన దగ్గరికి రారు, క్రైస్తవులుగా కారు. మనల్ని బట్టే, మన మంచి పేరును బట్టే ఇతరులు వస్తారు. ఇప్పుడు ఏ విషయంలోనైనా సరే మీరు బాగా గుర్తుంచుకోండి, మంచి అనేది మనలో ఉన్నప్పుడు తప్పకుండా ఇంకొక వ్యక్తి మనలో మంచి అని అంటారు. మనలో మంచి అనేది లోపించినప్పుడు, మంచి అనేది కొదవగా ఉన్నప్పుడు మంచి పేరు అనేది రాదు. 10వ అధ్యాయము 22వ వచనంలో, అదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడు ఉన్నాడు. చాలండి. ఇక్కడ ఎవరైనా నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదులందరి వలన మంచి పేరు తెచ్చుకున్నాడు. మొట్టమొదటి ఈయనకేముంది? నీతి. నీతి అనేది ఎలా వస్తుందంటే మాట మీద నిలబెడితేనే నీతి వస్తుంది. మాటను తప్పుకోవడానికి ప్రయత్నం చేసినాం అనుకో, మనకు మంచి పేరు అనేది రావడానికి ఎంతో దూరం ఉంటుంది, దగ్గర ఉండదు. ఇప్పుడు నేను కొందరి దగ్గర చూసా మాటను. కొంతమంది ఏం చేస్తారంటే కాలానుగుణంగా మాట మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఒక ఒప్పందం చేసుకోరు ఒక మాట మీద, ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆ ఒప్పందానికి ఎంత, ఇద్దరు పొత్తులో వ్యాపారం చేసి అందుకుందాం, వ్యాపారం నాకు ఇంత శాతం నాకు ఇవ్వు అని ముందు ఒప్పందం చేసుకుంటారు. ఎంత ఎక్కువ వచ్చినా నువ్వు తీసుకో అని పెట్టుబడిదారునికి చెప్పి ఈయన వాటా ఈయనకి ఇచ్చేటట్టుగా ఒప్పందం చేసుకున్న తర్వాత, డబ్బు కళ్ళ చూసిన తర్వాత మాట మార్చి, ఆ రోజు ఏదో అన్నా కానీ ఇప్పుడు అట కుదరదు, నాకు ఎక్కువ కావాలన్నాడు అనుకో, ఆ అగ్రిమెంట్ను మనము తోసిపుచ్చితే దాన్నే మాట తప్పడం అంటారు. అంటే ఒక మాట మీద ఉన్నప్పుడు అది ఏమన్నా కానీ, ఎంత నష్టమైనా కానీ దాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు మంచి పేరు వస్తుంది, లేకపోతే రాదు. అలాంటి వ్యక్తి ఎవరైనా కొర్నేలి. యూదులందరి మొట్టమొదట ఆయనకున్నది నీతిమంతుడు, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం దేవునికి భయపడేవాడు. దేవుడు అంటే భయం. ఎందుకు భయం అంటే మనం ఏదైనా చేయాలనిపించినా దేవుడు చూస్తాడు కదా అనేదే భయం. మనం ఏదైనా మాట్లాడితే, మనం ఏది పడితే అది మాట్లాడితే దేవుడు వింటాడుగా అనేదే భయం. భయం అంటే మనకు ఇప్పుడు కత్తి గొడ్డలో పట్టుకుంటే వణుకుతారు, అది కాదు వణికేది. మనం ఏదైనా మాట్లాడితే మళ్ళీ దేవుడు చూస్తాడు, వింటాడు అనేది ఏదైతే ఉంటుందో అది భయం. ఆ భయం కలిగిన వాళ్ళే కావాలి. అంటే మనిషి కనపడకున్నా మనిషికి భయపడే వాళ్ళుగా ఉంటారు కొంతమంది. కానీ
దేవుడు కనపడని దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. ఆయనను బట్టి మనం ఏం చేయాలి? భయపడాలి. ఈ కొర్నేలి అలా భయపడ్డాడు. ఆయనకు ఏమవసరం? ఒక శతాధిపతి అంటే 100 మంది సైనికులకు ఆయన ఒక సుప్రీం, ఒక ఎస్పీ లాంటి వాడు. ఒక జిల్లాకి ఎస్పీ ఉండనుకో, ఆ ఎస్పీ అంటే జిల్లా ఉన్న పోలీస్ శాఖ అంతా కూడా ఎస్పీకి ఎంతో గౌరవిస్తారు. ఆయనకున్న గౌరవం అంత గొప్పది. అంతటి క్యాడర్ ఈయనది. ఈయనకున్న క్యాడర్ను బట్టి ఇంకొకరికి భయపడాల్సిన అవసరం లేదు. అందరు నేనే భయపెట్టాల. కానీ కొర్నేలు ఆయనకున్న హోదాను పక్కకు పెట్టిండు. ఆయన నీతిమంతంగా ఉన్నాడు. దేవునికి భయపడడం వల్ల ఆయన అందరూ కలిసి మంచోడు 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 అన్నారు అనమాట. ఆయనే గనక 100 మంది శతాధిపతికి అధికారి గనక ఎవరిని పడితే వాళ్ళను ఆడరాని మాటలాడి, ఎవరిని పడితే వాళ్ళను కొట్టడానికి ప్రయత్నం చేసి, హింసించడానికి ప్రయత్నం చేసి, అధికారం ఉంది కదా అని కొంతమందిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తే మంచి పేరు వస్తుంది ఆయనకు? మంచి పేరు రాదు. మంచి పేరు రావాలంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే చెడు అనే దాని కొరకు ఒకరిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయం. కనుక ఆ యొక్క భయము, ఆ యొక్క నీతి, ఈ రెండిటి వల్ల ఆయనకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మీరు కూడా యవనస్తులుగా ఎట్లా ఉండాలంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడి ఎలా భయపడాలంటే, యవనస్తులు కాబట్టి ఉడుకు రక్తం ఉంటుంది, మీకు స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మేమేమో నడుచుకుంటూ పోతాం, మెట్లు ఎక్కినాం అనుకో, మా ఎమ్మటి మీరు ఉండనుకో, మీరు మెట్లు ఎక్కేటప్పుడు మీ స్పీడ్ వేరే ఉంటుంది. చూసిరా ఎప్పుడన్నా? మెట్లు ఎక్కేటప్పుడు వయసు పిల్లలు ఏం చేస్తారంటే 2 మెట్ల మీద ఎగిరి దూక్కుంటూ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే అలా బ్లడ్, ఉడుకు బ్లడ్ ఏమంటారు, స్పీడ్గా ఉంటుంది అన్నమాట. అంటే శక్తి బాగుంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే అంత తొందరగా ఎక్కుతారు. మరి ఆ స్పీడ్ను మీరు తగ్గించుకుంటే మీకు మంచి పేరు వస్తుంది. అంటే మేము మెట్లు ఎక్కుంటే ఊకుంటే మంచి పేరు వస్తుంది అంటే మెట్లు కాదాడ. దాని అర్థం ఏంటంటే, ఉదాహరణ ఏంటంటే, మీరు ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి పోవడం, ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం, ఏది పడితే అది అనటం. ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తారంటే గ్యాంగులు తయారవుతాయి. మనోడిని ఏదన్నా అంటే ఓర్చుకోక, నన్ను ఆ వ్యక్తి ఈ విధంగా అన్నాడని ఒక 10 మందిని గుమికూడి ఏం చేయాలనో అది చేస్తారు. అలాంటివి చేస్తే మంచి పేరు రాదు. వస్తుందా? ఊర్లలో చూస్తాం, ఏమీ ఉండదు. మంచి అనేది ఇంకొకటి ఏంటంటే, తల్లిదండ్రులను కూడా దుఃఖపెట్టినట్టు అయింది. మనం ఏదన్నా చేస్తే, తప్పు మాట్లాడినా, ఒకరి మీద గొడవకు పోయినా, కొట్టడానికి ప్రయత్నం చేసినా, మీతో పాటు తల్లిదండ్రులకు కూడా మంచి పేరు, మంచి పేరు పోద్ది. నేను ఎన్నాళ్ళ నుంచి తల్లిదండ్రులు ఏమంటారంటే, నువ్వు చేయబట్టి నేను ఎన్నాళ్ళ నుంచి సంపాదించుకున్న పేరంతా పోయింది అనే పరిస్థితి వస్తుంది. పలాని కుటుంబం మంచోళ్ళు 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 అని అంటారు కదా, ఆ పేరంతా పోయింది నువ్వు చేయబట్టి అని కొడుకులను అంటుంటారు. అంటారా అన్నారా? కాబట్టి ఆ మంచి పేరు అనేది తల్లిదండ్రులది పోగొట్టుకోవద్దు, మీకు లేని మంచి పేరును తెచ్చుకోవాలి మీరు. ఆ విధంగా ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు.
అంటే మంచి పేరు అనేది వెంకయ్య, లచ్చయ్య, రమేష్ ఇది మంచి పేరు, వెంకయ్య అనేది మంచి పేరు కాదు. ఇవి ఉంటాయి కదా, ఈ పేర్లు కాదు. అంటే మనల్ని పిలవడానికి పెట్టుకున్న పేర్లు కాదు. కొంతమంది ఏం చేస్తారంటే పేర్ల మీదనే బాగా దృష్టి పెట్టి పేరు మంచిగా ఉండాలని పేర్లు పెట్టి పిలుస్తారు. ఆ పేరు కాదు, మన వ్యక్తిత్వానికి ఉన్న పేరు, మన జీవన శైలిలో వచ్చే పేరు, ఆ పేరును సంపాదించుకోవాలి. మనం ఇప్పుడు ఒక అతను ఉండు, పెంటయ్య ఉంది పేరు. పెంటయ్య అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అంటే లేక లేక ఒక కుమారుడు పుట్టిండు ఒక ఆయనకు. అంటే కుమారులు ఎంతోమంది, పిల్లలు ఎంతోమంది పుట్టి చనిపోయారు. చనిపోయినాక ఈయన పుడితే ఈయనను పెంటయ్య అని పెడితే గాలి ధూళి ఏది ఆశపడవద్దు అని చెప్పి పెంటయ్య అని పేరు పెడతారు. అంటే పెంటకు ఎవరు ఆశపడతారు? ఈయన పేరు పెంటయ్య అని పెడితే ఆశపడరు. ఏది గాలి ధూళి అంటారు కదా, దయ్యాలని అవని ఇవని అంటారు కదా, అలాంటి ఆశపడతాయని వాళ్ళు పెద్దలు వెనకటోళ్ళు ఏం చేశారంటే పెంటయ్య అని, గాలి అని ఇలాంటి కొన్ని పేర్లు పెట్టేవారు. కానీ పెంటయ్య అనే పేరు పెట్టుకున్న వ్యక్తి పేరు అలా ఉండొచ్చు, కానీ మంచి హృదయం కలిగి మంచి ఆలోచన కలిగి ఉంటే అది మంచి పేరు అన్నమాట. వ్యక్తిత్వాన్ని బట్టే వచ్చేది మంచి పేరు, మనిషి పెట్టుకున్న పేరు కాదు. కాబట్టి పేరులో ఏం లేదు. ఇక్కడ మనం ఇక్కడ చూస్తే లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. చూశారా? పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎంత మంచివాడుగా ఉంటే మంచి పేరు రావాలి అంటే మన ప్రవర్తన, పద్ధతులు, మాట తీరు ఇవన్నీ కూడా మంచిగా ఉండాలి. ఆయనకు అలా విధంగా తిమోతి ఒక గొప్ప తిమోతి భక్తుడు, ఒక గొప్ప భక్తుడు అని మనం చెప్పుకుంటున్నామంటే ఆయన మంచి పేరు కలిగిన వాడు. అంటే వీళ్ళందరూ మనం చెప్పుకున్న వాళ్ళందరూ కూడా సమాజం మెచ్చిన మనుషులు. సమాజం అంతా కూడా మెచ్చిన మనుషులు. సమాజం అంటే ఏంటి? మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, గ్రామస్తులు అందరూ. అలాగే మీరు కూడా సమాజం పట్ల మంచి పేరు సంపాదించుకునేవారుగా ఉంటే బాగుంటుంది. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 12వ వచనం. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననీయ అను వాడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదరుడా దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూసి. అయితే ఈ అననీయ అనే వ్యక్తి కూడా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు. అంటే ధర్మశాస్త్రం ఉండే ఆ రోజుల్లో. ఇప్పుడు మనకు కొత్త నిబంధన, బైబిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పుడు కొత్త నిబంధన అనేది లేదు. కానీ ధర్మశాస్త్రానుసారంగా ఆయన భక్తిపరుడు, మంచి భక్తిపరుడు. ఆయన అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు. యూదులందరూ మెచ్చుకోవాలంటే మామూలు వ్యక్తులు ఉండకూడదు. యూదులకున్న నిష్ఠ, యూదులు ఎవరిని మెచ్చేవారు కారు.
వాళ్ళ క్వాలిటీస్ చాలా ఉంటాయి, ఎవరిని మెచ్చరు. వాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు. శాస్త్రులు పరిచయులు ఏం చేస్తారంటే ఎగతాళి చేయటాలు, వాళ్ళను వీళ్ళను ఆ విధంగా ఈ విధంగా మాట్లాడాలు ఇవన్నీ ఉంటాయి. కానీ అట్లాంటి వారి చేతనే మంచి పేరు పొందిందంటే ఇక చూడు మీరు, యూదులే ఎవరిని మెచ్చరు అసలు. ఆ మెచ్చని వ్యక్తులే ఈయనను మంచి వ్యక్తి అన్నారు. అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వ్యక్తి అననీయ. వింటున్నారుగా, ఇప్పుడు బైబిల్ చదువుతున్నారు కదా. అంటే ఒక మంచి పేరు అనేది సంపాదించుకుంటే మనకు ఒక బ్రాండ్ పడాల. బ్రాండ్ అంటారుగా, బ్రాండ్ అంటే ఏంటి? దానికి ఒక పటిష్టమైన గట్టితనం, నికార్స్ అయినది అని దాని అర్థం. ఇంకో మాట చెప్పాలంటే ఆ బ్రాండ్ అనేది ఉండాలి. ఆ బ్రాండ్ ఏంటి అంటే మంచి బ్రాండ్. ఆ మంచి అనే బ్రాండ్ మనలో ఉందనుకో, ఆ బ్రాండ్ ఎక్కడ పోదు. ఆ బ్రాండ్ ఎట్లా వస్తుంది అంటే మన నిజాయితీ, నీతి, మాట తీరు, పద్ధతులు, ఇతరులతో పరకలింపులు, ఇతరులను స్వీకరించడం, ఇతరులను గౌరవించడం, చెప్పిన మాట వినటం, ఇవన్నీ వస్తాయి అన్నమాట. వీటన్నిటి ఫలితమే మంచి పేరు. ఒక్కదాంతో రాదు. ఒకరోజు మంచిగా చెప్తేని తెల్లారి నేను చేయను పో అంటే కాదాడ. ఎప్పుడు చెప్పినా చేస్తూనే ఉండాలి. అది ఒబీడియన్స్ అంటారు. ఆ ఒబీడియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అయితే ఇంకో మాట, జీవగ్రంథంలో పేరు సంపాదించాలి. జీవగ్రంథంలో పేరు సంపాదించాలంటే నీ జీవితం అంతా దేవునికి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనమాట. నువ్వు దేవునికి ఇన్వెస్ట్మెంట్, నువ్వైనా మనం అందరం అయినా. ఇప్పుడు రవి ఏం చేస్తాడంటే ముందు ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. ఎంత? టైల్స్కు కొన్ని డబ్బు వెచ్చిస్తాడు. ఇన్వెస్ట్ పెడితే అది లాస్ కావద్దు, దాని నుండి సంపాదన అనేది రావాలా. అంటే దేవుని ఇన్వెస్ట్మెంట్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడితే నువ్వేం చేయాలా? దేవుణ్ణి మహిమపరచాలా. ఇప్పుడు లాభం అసలు మొత్తం కావద్దు, అంటే లాభం అసలు పోవద్దు. మనలో పెట్టుబడిగా పెట్టాడు. ఏం పెట్టుబడికి అంటే ఆయనను మహిమపరచడం కొరకు మనలో పెట్టుబడి పెట్టాడు. నువ్వు దేవునికి ఇన్వెస్ట్మెంట్, నువ్వు ఆయనను మహిమపరచడానికి, ఆయనను పూజించడానికి, ఆయనను ఆరాధించడానికి నువ్వు ఇన్వెస్ట్మెంట్. నీ ఇన్వెస్ట్మెంటు దేవుడు నిన్ను నమ్మి నిన్ను చేశాడు, మానవునిగా చేశాడు. నువ్వు మట్టి బొమ్మ ఫస్ట్ ఉంటే ఆ మట్టి బొమ్మలో జీవవాయువును ఊదాడు. జీవవాయువును ఊదిన నువ్వు జీవుడు అయ్యావు. అంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ ఏంటి? నిన్ను చేసి పెట్టాడు. ఉద్దేశం ఏంటి దేవుంది అంటే నీ ద్వారా ఆయన తన మహిమ పొందాలని, అంతే. ఇప్పుడు ఒక హోటల్ పెడతాం, లేకపోతే ఏదైనా వ్యాపారం చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ పెడతాం అంటే డబ్బు వెచ్చిస్తాం. మనకేం కావాలో లాభం తెచ్చి పెట్టాలి. పెట్టిన ఇన్వెస్ట్మెంటు అటే పోయి లాభం పోయిందనుకో ఎంత బాధ అవుతుంది? చాలా బాధపడాల్సి వస్తుంది. మరి దేవుడు మన మీద ఆయన శ్వాసను ఇన్వెస్ట్మెంట్గా మనల్ని పెట్టినప్పుడు ఆయనకు లాభం చేకూర్చిందే, ఆయనను సంతోషపరిచే విధంగా మనం ఉండాలి తప్ప లాస్ అనే పదం ఏదైతుందో, దేవుణ్ణి ఆరాధించకుండా ఉండటం ఏదైతుందో రెండు ఒకటే. కాబట్టి నీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. బొమ్మ అయిన నిన్ను జీవమనే వాయువు నీలో జీవాన్ని ఊది నిన్ను ఇన్వెస్ట్మెంట్గా పెట్టి భూమి మీదకి వదిలితే మనం ఏం చేస్తున్నాం అంటే సాతానుని యొక్క మాటలు విని దేవునికి నష్టాన్ని తెస్తున్నాం. మనం పెట్టిన పెట్టుబడి అంతా పోతుందన్నమాట. దాని అర్థం
ఒక మాట చెప్పాలంటే పెట్టిన పెట్టుబడి, ఇప్పుడు పెట్టుబడి అనేది మనం పంట వేస్తే అన్నీ ఉంటాయి, ఎంతో పెట్టుబడి పెడతాం, ఎరువులకైతే అన్నిటికీ. పంట పంతే పెట్టుబడి అని వెళ్ళాలి కదా, పెట్టుబడి వెళ్ళలేదనుకో ఎంత బాధ అవుతుంది రైతుకు. మరి పరమ తండ్రికి కూడా నిన్ను ఇన్వెస్ట్మెంట్గా నిన్ను చేసినందుకు ఆయనను ఆరాధించకపోతే ఆయన ఎంత బాధపడతాడు. కాబట్టి మీరు ఆలోచించి, మీరు దేవుని యొక్క ఇన్వెస్ట్మెంట్, ఆ దేవుణ్ణి మీరు ఆరాధించాలంటే, ఆయనను మహిమపరచాలంటే మనకు కొన్ని మంచి పేరు అనేది ఉండాలి. ఆ మంచి పేరుతో పాటు జీవగ్రంథంలో పేరు రావాలంటే అది ఒక్కటే కాదు. ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. జీవ కిరీటం పొందాల. జీవ కిరీటంలో మంచి పేరు రావాలంటే, జీవ కిరీటంలో అంటే జీవగ్రంథంలో పేరు సంపాదించాలంటే, జీవ కిరీటం పొందాలంటే శోధన సహించాలి. శోధన అంటే, శోధనలని అనేక రకాలు ఉంటాయి. నాకు ఇదివరకు తెలియకపోయేది, నాకు ఈ మధ్యనే తెలుస్తున్నాయి శోధన అంటే ఏంటి. ఎందుకంటే నేను దేవునికి సరిగ్గా దేవునిలో ఉండనప్పుడు ఏ శోధన లేదు, అంత సాపిగా జరిగిపోయింది. మనం దేవునిలో గట్టిగా నిలబడ్డాం అనుకో శోధన మొదలైద్ది. ఎలా శోధన మొదలైద్ది? నా దగ్గరికి వచ్చి నన్ను పడేయలేనంతగా నిలబడ్డా అనుకో, నన్ను నెట్టినా కదిలిచ్చినా కదలని స్థితిలో ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే మన కుటుంబంలో జొరబడతాడు. ఇక మన కుటుంబంలో జొరబడి ఏదో ఒక రూపంలో గొడవలు, సమస్యలు, ఇబ్బందులు ఇలాంటివన్నీ బాగా సృష్టిస్తాడు. సృష్టిస్తే అదంతా ఏంది? శోధన. ఆ శోధనను మనం ఇంత దేవుణ్ణి నమ్మి ఇంత నీతిగా ఉన్నా ఎందుకు ఇదంతా వస్తుంది అని మనం బాధపడి, మనం అసలే అవతలకి అంటే దేవుని మార్గంలో నుండి తొలగిపోయే పరిస్థితులు తెస్తాడు సాతాను. శోధన అనేది సహించాలి. జీవకిరీటంలో మనకు జీవకిరీటం సంపాదించాలంటే, జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడాలంటే శోధన సహించాలి. శోధనను సహించలేదనుకో ఆ కిరీటం రాదు, ఆ పేరు రాదు. ఎందుకంటే మనం శోధనకు భయపడి సాతాను వలలో పడ్డామనుకో ఇక మనకు పేరు ఏడొస్తుంది, కిరీటం ఏడొస్తుంది. కాబట్టి యవనస్తులకు కూడా శోధనలు వస్తుంటాయి, ఎన్నో రకాలుగా వస్తుంటాయి. అన్ని చెప్పలేము, కానీ చాలా రకాలుగా యవనస్తులకు శోధనలు వస్తున్నాయి. ఈ శోధనలు వచ్చినప్పుడు కనుక మీరు పడిపోతే మీ జీవగ్రంథంలో పేరు అనేది లిఖించబడదు. ఆ విధంగా ఇంకో మాట చూద్దాం, త్వరగా చూద్దాం. 2వ తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. అయితే ఈ మాట ఎవరు అంటున్నారంటే అపోస్తలుడైన పౌలు. ఆయన ఎంత శోధన అనుభవించాడు, ఎంత శ్రమ అనుభవించాడంటే, ఆయన శ్రమ అనుభవించినంత శ్రమ, ఆయన అనుభవించిన శోధన ఎవరో అనుభవించాలి. 12 మంది శిష్యులలో ఈయన అనుభవించిన శోధన, ఈయన అనుభవించిన శ్రమ, ఈయన పడ్డ కష్టము ఎవరూ అనుభవించలేదు. కానీ
వాళ్ళు అనుభవించే వరకు వాళ్ళు అనుభవించారు. కానీ వారికంటే ఇంకెక్కువగా ఈయన శ్రమ అనుభవించాడు. శ్రమ అనుభవించి చివరిలో ఏమంటుండు, మంచి పోరాటం పోరాడాను అంటున్నాడు. మంచి పోరాటం పోరాడి తన జీవితాన్నంతా దేవుని కొరకు ఖర్చు పెట్టాడు. దేవుడు ఎప్పుడైతే పౌలును తన ఇన్వెస్ట్మెంట్గా చేసుకున్నాడో ఆ ఇన్వెస్ట్మెంట్కు తగ్గట్టుగా పౌలు ప్రవర్తించాడు. పౌలు ఆ విధంగా దేవుని కొరకు తన జీవితాన్ని అంతా ఖర్చు చేశాడు. ఖర్చు చేసి మంచి పోరాటం పోరాడి ఏమంటున్నాడు, నాకు జీవకిరీటము దాచబడింది. జీవకిరీటం ఉంది ఆయనకు. ఎందుకు ఉంది అంటే శోధన సహించాడు. ఆయనకు ఎన్నో, మామూలు శోధన కాదు. ఆయన పరిస్థితిని చూస్తే ఒక్కోసారి బాధ వేస్తుంది. నిజంగా దైవజ్ఞానంతో కనుక ఆయన సిచ్యువేషన్ కనుక ఆలోచన చేస్తే బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది. అంత గొప్ప సేవకుడు అతను. ఆయన జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నాడు. పేరు లిఖించబడింది ఆయన. ఎందుకంటే శోధన సహించాడు కాబట్టి. శోధనలన్నీ సహిస్తేనే జీవకిరీటంలో పేరు సంపాదించుకుంటాం. శోధన, ఒక మాట చెప్పాలంటే, శోధన అనేది సృష్టించేవాడు ఎవరు అంటే సాతాను. దేవుడు ఎవరిని శోధించాడు. ఎవరిని శోధించాలని దేవుడు ఆశ కలిగలేడు, ఆశపడ్డాడు అసలు. ఉదాహరణకు యోబును శోధించాలని దేవునికి ఏమైనా ఉందా ఆలోచన? లేదు. కానీ దానికి సాతానుడే పురికొలిపి శోధించడానికి ప్రయత్నం చేసిండు తప్ప దేవునికి ఆ ఉద్దేశం మాత్రం ఉండదు. కాబట్టి అపోస్తుడైన పౌలు తన జీవితంలో తన జీవితాన్నంతా కూడా దేవుని ఖర్చు పెట్టి మంచి పేరు, మొట్టమొదట ఉన్న పేరంతా చెడ్డ పేరే అయినది, సంఘాన్ని హింసించే చెడ్డ పేరు. ఆ తర్వాత తన జీవితాన్ని మొత్తం దేవుని కొరకు ఖర్చు చేయడం ద్వారా మంచి పేరు సంపాదించుకొని జీవ కిరీటంలో పేరు లిఖించబడింది. అంటే మరి అలాంటి పేరు మీరు కూడా సంపాదించాలి. ఎందుకంటే యవనస్తులు, మీకే కాదు, యవనస్తులు అందరికీ అదే. యవనస్తులు కాని వారికి మాకు కూడా అదే, అంతేనా? కాబట్టి మీకు ఇంకెక్కువ భవిష్యత్తు ఉంది. యవ్వన కాలంలో ఆయన కాడి మోయేవారు ధన్యులు. అంటే ఈ వయసులో కాడి మోయారు. నేను, శ్యాము, తమ్ముడు, మేమైతే రాజు కూడా అనుకుంటా, మేము 20 ఏళ్ళ లోపలే మేము దేవుని కాడి కిందకి వచ్చినాం. నిజంగా అంటే ఆయన పుట్టుక క్రైస్తవుడు, కానీ మనం కొద్దిగా పెద్ద అయినాక అంటే ఈ యవన కాలమందు ఆయన కాడి కింద ఉండటం అనమాట. అప్పుడైతే ఇప్పుడు ముసలెద్దును అరకగడితే పోతాది, పోదు. యవన కాలంలో కాడి ఎందుకంటే ఎంత బలంగానైనా వెళ్ళిపోతారు. అందుకనే మీరు యవనస్తులు కాబట్టి ఆయన కాడి కింద ఉండాలి. ఆయన కాడి కింద మీరుంటే మీకు శోధనలు వస్తాయి, సహనం, అవన్నీ శోధనలు వచ్చినప్పుడు సహించితే మీకు జీవగ్రంథంలో పేరు ఉంటుంది. ఫస్ట్ మంచి పేరు సంపాదించుకోవాలి. ఆ మంచి పేరు ఎటు కన్వర్ట్ చేస్తుందంటే జీవగ్రంథంలోకి పేరు రాయడానికి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇంకా మనం చూసినట్లయితే 2 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనంలో, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించున్నాను. చూసినా, ఇన్ని బాధలలో సంతోషపడితే వాళ్ళు ఉండరు ఎవరన్నా? ఎన్నో బాధలు అనమాట. ఒక్కటి చెప్పలే, ఆడ చాలా లిస్టు చెప్పిండు. ఈ లిస్టులన్నీ కూడా ఆయనకు బాధలే, ఇబ్బందులే. ఒకటి తక్కువ 39 దెబ్బలు అంటే ఒకటి తక్కువ 40 దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడు? 5 సార్లు తిన్నాడు. 5 4 20, 200, 200కి ఎన్ని? 4, 5 తక్కువ 195 దెబ్బలు. 195 దెబ్బలు అంటే మామూలు దెబ్బలు కాదు. కొరడాకు ఒక్కసారి కొరడా వేసి కొడితే ఒళ్ళంతా మొత్తం చీరకలై చీరిపోయి రక్తం అంతా కారాల. యేసు ప్రభువును ఆ కొరడా పెట్టి కొడితేనే
ఆయన రక్తం అంతా కారితే ఆ కారిన రక్తం చేతనే మనం విమోచింపబడ్డాం. అంత శ్రమ అనుభవించగలిగిన కొరడాది. ఆ కొరడాతోటి ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడంటే 5 సార్లు కొట్టిర్రు. అంటే 40 దెబ్బలు కొట్టకూడదు ధర్మశాస్త్రానుసార ప్రకారం. ఎప్పుడు కొట్టినా 39 తోటి ఆగాలి, ఒకటి తక్కువ ఉండాలి. అంటే 195 దెబ్బలు తినడు. మంచి ఒళ్ళంతా ఎంత ఊనమైపోయి ఉంటుంది అదంతా చెప్తుండే. అదే శ్రమలలోనూ ఉపద్రవంలోనూ ఎన్నో బాధలలో ఆయన అనుభవించితే ఆయన ఈరోజు జీవ కిరీటంలో ఆయనది పేరు వ్రాయబడ్డది. ఇంకొక 2 వచనాలలో అయిపోద్ది. ఇంకొకటి 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను వంచకులను చాలు. అయితే సద్భక్తితో, సద్భక్తి అంటే ఏంటి? మంచి భక్తితో. మంచి భక్తితో బతికే వారికాట ఏమైందట? హింస. మంచి భక్తి పరులకు హింస వస్తుంది. హింస వచ్చినప్పుడు అంటే మంచి భక్తి పరులకు హింస ఎప్పుడు వచ్చింది అని మనం ఒకసారి చూస్తే, అబ్రహాముకు కొడుకును చంపే ఒక పరీక్ష. ఆయన మంచి భక్తుడు కదా. కొడుకును తనకు పుట్టిన కొడుకును తన చేతనే చంపుకునే ఒక దుర్భరమైన స్థితి అన్నమాట. అది ఒక మాట చెప్పాలంటే అది మనం కన్న కొడుకును కాటేసిన తండ్రి అని పేపర్లో పడాలి లెక్క. అంత దుర్మార్గమైన మాట అది మనకు. కానీ ఆ సద్భక్తి ఉన్న అతనికి తన కొడుకును కత్తి చేత చంపే పరిస్థితి వచ్చింది. మరి అది హింసే కదా. సద్భక్తితో ఉండేవారికి హింస పొందుదురు అన్నారు. మరి అదే యోబుది కూడా, యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచిస్తావా అని అంటే వాడు పెట్టిండు. ఎన్నో బాధలు పెట్టిండు, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు. సద్భక్తితో బ్రతికితే హింస పొందుతారు, అంతేగా. ఆ హింస పొందిన తర్వాత వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? జీవగ్రంథంలో లేవా వాళ్ళ పేర్లు? అబ్రహాముది లేదా? యోబుది లేదా? పౌలుది లేదా? వీళ్ళందరూ సద్భక్తితో ఉన్నవారందరూ హింస పొందారు, బాధను అనుభవించారు. ఆ విధంగా బాధ అనుభవించాల్సి వస్తుంది. మీరు మంచి పేరు పొందాలంటే, మంచి నడవడిక మీలో ఉండాలంటే తప్పదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చివరిగా 4వ అధ్యాయం 3వ వచనం, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ అపోస్తలుడైన పౌలు, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడే. మీరేం చేయాలి ఫైనల్గా అంటే సువార్త పనిలో సహకరించాలి. సువార్త పనిలో మీరు ఎంత సహకరించాలంటే, ఈ యవనస్తులుగా ఉన్నప్పుడు, ఈ యవన కాలంలో మీరు కనుక సువార్త విషయంలో కనుక సహకారం కనుక అందిస్తే, ఇది మనం జీవగ్రంథంలో మన పేర్లు వ్రాయబడతాయి. అంటే ఆటోమేటిక్గా అవి రాయబడతాయి అంతేగా. మరి అలాంటి సహకారం వారు చేశారు.
ఆ స్త్రీలు చేశారు. దేవునికి స్వార్థ సేవ విషయంలో సహకారం చేశారు. అంటే దాని అర్థం ఏంటి? పరిచర్య చేశారు. ఒక సువార్థికుడు ఇంటికి వస్తే మంచి భోజనం ఏర్పాటు చేశారు. అన్ని విధాలుగా సహకరించారు దేవుని సేవకునికి. సహకరిస్తే వాళ్ళు కూడా సేవ చేసినట్టే. వచ్చిన వ్యక్తిని, ఇంటికి వచ్చిన ఒక సువార్థికునికి పరిచర్య అనేది చేస్తే ఆ సువార్థికుడు సువార్తలో ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు. అలాంటి స్త్రీలు సువార్త పరిచర్యలో, ఉదాహరణకు స్త్రీలు ఎలాంటి పరిచర్య చేస్తారంటే, ఈడ ఒక మంచి మీటింగ్ చేస్తే ఊపుతారు, పొరక పట్టుకొని ఊపుతారు. మనం ఊకగలుగుతామా? అంటే ఊపుతాం అనుకో, కానీ కొద్దిగా ఊకలేము. ఎందుకంటే మనం అట్లా, ఎందుకంటే వాళ్ళు తగ్గించుకొని పొరక పట్టుకొని ఊపుతారు. చేపలు వేస్తారు, ఏదున్నా ఎత్తేస్తారు, ఎత్తి పడేస్తారు, దుమ్ము ధూళి లాంటిది ఏమన్నా. మరి ఇలాంటిదంతా దేవుని, ఇదంతా చేసినాకనే అందరు కూర్చునేదాన్ని, వాక్యం వినేది, మారుమనసు పొందేది, రక్షింపబడేది. అంటే ఒకరు కూర్చొని ఆడ కూర్చోవడానికి వసతి కల్పించడం ఎవరు? స్త్రీలే. అలాంటి వసతులు కల్పించిన స్త్రీలు ఇల్లు. సువార్తకు సహకారాన్ని ప్రయాసపడ్డరాలు. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. అంటే ఫిలిప్పీయులతో అంటున్నాడు, వారికి సహకారం అందించండి. ఎందుకు సహకారం అందించాలంటే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడ్డాయి. సుమా, మీరు గుర్తుంచుకోరు, వాళ్ళు మామూలు మనుషులు గారు, వారికి సహకారం అందించురి అని ఫిలిప్పీ సంఘానికి ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి జీవగ్రంథమందు పేరు వ్రాయబడి ఉండాలంటే, లిఖించబడాలంటే మనం మంచి పేరు సంపాదించాలి. సువార్త పనిలో సహకారాన్ని అందించాలి. యథార్థత, నీతి ఇవన్నీ కూడా అలవర్చుకోవాలి. ఈ విధంగా ఉంటే జీవగ్రంథమందు పేరు రాయబడుతుంది. మొట్టమొదట మంచి పేరు, ఆ మంచి పేరు జీవగ్రంథంలో పేరు రాయడానికి కన్వర్ట్ అవుతుంది. ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే మీ ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు వచ్చినాయి అంటే మాకు ఇలా పెద్ద కేకులే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇద్దరికి పుట్టినరోజు కేకులు, పిల్లలంతా బయనరుగా తినకుండా. సరే, ఏదేమైనా దేవుడు ఇలాంటి పుట్టినరోజులు మీకు ఇంకా గొప్ప గొప్పగా ఇవ్వాలని, దేవుని పనిలో బలంగా వాడబడాలని, మీ తల్లిదండ్రులకు పేరు తెచ్చిపెట్టాలని, తండ్రి అయిన దేవుడు మిమ్మలను ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకున్నందుకు మీరు ఆయనను మహిమపరచాలని